బలగం సినిమాలో ఎంతో పేరు ప్రఖ్యాతలు బలగం సినిమాకు తీసుకొచ్చిన వ్యక్తిగా మొగిలయ్య గుర్తింపు పొందారు. దీనికి సంబంధించి మొగిలయ్య మరణ వార్త విన్న తర్వాత బలగం టీం మొత్తం శోక సంద్రాలు మునిగింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు విదేశీ పర్యటనలో ఉండడము, తన టీం ని మాత్రం పురమాయించడము, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి బలగం టీంలో ఉన్నటువంటి రచ్చ రవి తాను కూడా ప్రధాన పాత్ర పోషించినటువంటి సందర్భాన్ని కూడా మనం బలగం సినిమాలో చూసాం. తాను ఎప్పుడైతే మొగిలయ్య చనిపోయారో ఒక బాధతత్వ హృదయాలతో ఎట్టి పరిస్థితుల్లో చివరి చూపైనా చూడాలన్నటువంటి ఒక ఆకాంక్షతో చాలా హుటాహుటిన ఇక్కడికి వచ్చారు. చివరికి ఆ శ్మశాన వాటికి చేరుకుని మొగిలయ్య పార్థివ దేహాన్ని చివరి చూపు చూసినటువంటి రచ్చ రవి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారు కూడా ఎందుకంటే వాళ్ళ టీం అంతా చాలా తీవ్రమైనటువంటి ఒక దిగ్భ్రాంతికి లోనైంది. బలగం సినిమాని కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ పరిచయం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఆహుతులు ఇక్కడ వీళ్ళందరూ గుర్తిస్తున్నటువంటి సందర్భం. ఒక్కసారి రచ్చ రవి గారు మనతో ఉన్నారు. రవి గారు, ఇప్పటి వరకు అయితే బలగం సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువని కాకుండా పల్లె జీవన విధానాన్ని, బంధాల్ని, బంధుత్వాల్ని ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ గుండెల్ని తట్టిలేపినటువంటి సందర్భాన్ని చూసాం. ఇటువంటి ఆ చివరి నిమిషంలో తను చివరి సినిమాలో మన మొగిలయ్య పాడిన పాటలు చాలా అద్భుతంగా అనిపించాయి. అసలు మొగిలయ్య మరణ వార్త విన్న తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి? అంటే మీకు ఒకటే అండి, మేము మాక్సిమం అతన్ని చూసినప్పుడు కూడా అనారోగ్యంతో మాకు షూటింగ్ కూడా రావడం జరిగింది బలగం సినిమాకు. ఆయన ఏదైతే బేడ బుడగ జంగాల శారదా కథలు చెప్తున్న క్రమంలో మేము సేకరణలో తిరుగుతూ ఇక్కడికి వచ్చి వేణన్న మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళిద్దరు కూడా బాలన్న వీళ్ళందరూ కలిసి తిరిగి చేసుకున్నటువంటి ఒక క్రమంలో అప్పటికే ఆయాసపడుతూ మనకు వచ్చిన దాంట్లో మేము అనుకున్నది ఏంటంటే తన భార్య భుజాన్ని ఎత్తుకుని ఒక బిడ్డను కాపాడుకున్నట్టు, భర్తను కాదు ఒక బిడ్డను కాపాడుకోవడం మేము చూసాం. ఆ దేవుని దయ వల్ల మేము అందించే సాయం కావచ్చు ఎంత చేసినా తక్కువే సార్. కానీ ఎక్కడికి వరకు చేరాలో, ఎంతమంది కనెక్ట్ చేయాలో, ఎంతమంది దగ్గర పంపాలో అన్న దాంట్లో మనకు ఆ కళను ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఒక అవకాశం దొరికింది, అదృష్టంగా భావించినాం. దాని ద్వారా ఇతరిని ఒక ప్రపంచానికి తెలిసేలాగా ఇప్పుడు కూడా చెప్తున్నా, తన మరణం ఒక గొప్పగానే, అంటే ఎక్కడ ఒక కుగ్రామంలో తన కథలు చెప్పుకునే ఒకటువంటి మొగిలయ్య ఈ రోజు ప్రపంచానికి తెలిసి ఒక ప్రపంచానికి ఒక కళను నమ్ముకున్నటువంటి కళాకారుడిగా, కళను నమ్ముకున్నటువంటి ఒక కళాకారుడి బిడ్డగా అద్భుతంగా తన కళను ఉన్నంత కాలం ఆయన స్వార్థం లేకుండా ఆకలి కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం ఏదైతే నేపథ్యంలో ఆయన చేశాడో దానికి ప్రతిఫలమే ఈరోజు ఆయనకు గుర్తింపు, మన గుండెలల్లో గుర్తింపు మామూలుగా కాదు. బలగం సినిమా అంతా మేము గుండెలను తడిపితే ఆ కట్టలు తెంపుకొని కన్నీళ్ళ రూపంలో బయటికి రావడానికి మొగిలయ్య పాత్ర అద్భుతంగా, ఖచ్చితంగా ఆయన పాత్ర ఉందని మనం ఒప్పుకోవాలి. ఆ 15 నిమిషాలు ఏదైతే లాస్ట్ సెగ్మెంట్ ఉంటుందో దానికి ఏడుపు నాకు తెలియదు అనుకున్న, నేను పుట్టేటప్పుడు కూడా ఏడవలేదు అన్నట్టు కూడా ఏడ్చి తన కన్నీళ్లను, తన బాంధవ్యాలను కలుపుకొని గుర్తు చేసుకున్నటువంటిది ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, బేడ బుడగ జంగాల అనేటువంటి ఒక సామాజిక వర్గం, కొంతమంది సంచార జీవనం గడుపుతుంటారు, కొంతమంది అందరూ గ్రామాలలోనే ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ అసలు కొంత సంస్కృతి సాంప్రదాయాలని కూడా వీళ్ళ పాటల రూపంలో, మాటల రూపంలో మామూలుగా అందించేటువంటి పరిస్థితి. కానీ ఒక సినిమా ద్వారా ఒక అసలు ఈ మాటలలో, ఈ పాటలలో ఇంత సాహిత్యం దాగి ఉందని తెలిపినటువంటి బలగం సినిమా టీం అంతా ఇప్పుడు మీరందరూ దాదాపు హుటాహుటిన వచ్చినటువంటి పరిస్థితి. ఇట్లాంటప్పుడు ఇక్కడ ఈ బలగం సినిమా టీము ఎవరైనా గొప్ప దిల్ రాజు గారు కానీ, డైరెక్టర్ గారు వేణు గారు కానీ, ఇప్పుడు వాళ్ళు ఏమన్నా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఈ 10 రోజులలో? 100% వస్తున్నారు. వాళ్ళ మాట మీదనే ఎవరైనా వెళ్తే బాగుందంటే అందరూ కొంతమంది బలగం సినిమాలో మీరు చూసినట్టు పాత్ర పెద్దోళ్ళు, పెద్ద వయసున్న వాళ్ళు. మిగతా దాంట్లో టెక్నీషియన్లు ఇప్పుడు రేపు పాట రిలీజ్ యూఎస్ లో కాబట్టి ఆయన ప్రయాణంలో ఉన్నాడు, దిల్ రాజు సార్ మధ్యలో ఉన్నాడు. వేణు గారు ఏమో వేరే కథలో దూరంలో ఉన్నాడు, హైదరాబాద్ కూడా అందుబాటులో లేడు. మెసేజ్ రూపంలో వస్తేనే మాకు లేట్ అయింది. వచ్చినాక ఎవరో గ్రూప్ లో పెట్టుకొని ఒక్కొక్కరు అందుబాటులో లేరు. ఎవరో ఒకరు మేమైతే బయలుదేరుతామని బాలన్న మొబిలైజ్ చేస్తే ఒకసారి ఎవరో ఒకరు రావాలన్నప్పుడు ఖచ్చితంగా నేను వస్తానా, నేను చేరుకుంటానో లేదో అందుతానో లేదో తెలియదు కానీ నేనైతే బయలుదేరుతా అని చెప్పి నేను ఇంకో తమ్ముడిని తీసుకొని ఖచ్చితంగా, అంటే ఎందుకంటే బాధ్యత అది. ఎందుకంటే మన కుటుంబ పరమ చిత్రం కాదు అది, మన బలగం చిత్రం అది. బలగం అంటే మన తెలంగాణ బలగం ఉనికికి ఇలా ఉంటది, ఇంత బాంధవ్యం కోసం ఇంత ఒక విలువనిస్తారు అనడానికి ఖచ్చితంగా రావాలి. కొందరు అయితే వయసు పెద్దవాళ్ళు ఉన్నారు, కొందరు దూరంలో ఉన్నారు. అందరూ అందుబాటులోకి వచ్చి వాళ్ళ టైమును బట్టి మొగిలయ్యకి ఏ విధంగా అయితే సహాయం చేయడానికి మేము ట్రై చేసామో, అందరం ఉన్నామో అందులో. ఇప్పుడు కొమరమ్మకు కూడా అదే సహకారము, అదే అందుబాటు, అదే బలము, అదే బలగము ఆమెకు ఉంటుందని 100% మేము నమ్ముతున్నాం. ఓకే, ఈ బలగంలో బంధాలు, బంధుత్వాలు ఇంత గొప్పగా చెప్పినటువంటి కొమరమ్మ కానీ, మొగిలయ్య కానీ, ఇప్పుడు మీరు ఏంటంటే చెప్తున్నప్పుడు చాలా దగ్గర నుండి వాళ్ళని చూశారు, వారి బంధం ఎలా ఉండేది? అయ్యో నేను చెప్తున్నా కదా సార్, నేను ఒక్క మాట కూడా వెనుకపోయేది లేదు. మనకు
పెద్ద వయసు వచ్చినాక భార్య బిడ్డ అవుతుందని మన తాతలు చెప్తుంటే మనకు అర్థం కాకపోయేది. కల్లారా వీళ్ళిద్దరిని చూసిన ఈయన నడవలేకున్నా ఆయనను పట్టుకొని ఆమె కొంగులో పట్టుకొచ్చిందా బండిలో పట్టుకొచ్చిందా మనకు తెలియదు, కానీ అనుకున్న చోటికి అనుకున్న సమయానికి తీసుకురావడానికి ఆమె ఎంత ఇబ్బంది పడి ఉంటుందో. ఇక్కడ ఈ దుగ్గొండి నర్సంపేట నుంచి సిరిసిల్లకు రావాలి అనుకోకుండా మనకు షూటింగ్ ఒకసారి క్యాన్సిల్ అవుతుంది, ఒకసారి అవుతుంది. ఆమె ఖచ్చితంగా కష్టపడ్డది, ఖచ్చితంగా తన భార్య అనే స్థానాన్ని ఆమె చాలా మందికి వాళ్ళ కుటుంబాల్లో కావచ్చు మన వాళ్ళు కావచ్చు, నేను చెప్తున్నా కదా, చాలా ఆదర్శవంతమైన జీవితం ఆమెది, చాలా ఆదర్శవంతమైన బతుకు. నేను ఆమె గురించి చాలా మంది ఆడవాళ్ళకు, చాలా మంది, నేను డ్యాన్స్ దగ్గరికి వెళ్తుంటా, అక్కడ నా మీటింగ్స్కి వెళ్తుంటాం కదా, ఇలా ఆ కుమరే పాట బాగుంటుందని అనగానే వాళ్ళ భార్య గురించి మీకు చెప్పాలని చెప్పి ఈమె గురించి నేను కథలుగా వాళ్ళందరికీ తెలియాలి. ఎందుకంటే భర్తను ప్రేమించే విధానంలో చాలా మందికి మనం ఈ మధ్యలో ఈ మైక్రో ఫ్యామిలీస్ రావడం వల్ల ఈమె గురించి నేను చాలా మందికి చెప్పిన, నేను గర్వంగా చెప్తున్నా. ఓకే, ఉమ్మడి కుటుంబాలు మృగ్యమైపోతున్నటువంటి నేపథ్యంలో, మరుగున పడుతున్నటువంటి నేపథ్యంలో బలగం సినిమా వచ్చి బంధాలను బలోపేతం చేసుకుంటూ అసలు బంధం అంటే ఏందన్నటువంటి ఒక కాన్సెప్ట్ మీ సినిమా ద్వారా, అంటే ప్రతి ఒక్కరు, అంటే ఒక ఈయన పాటనే కాకుండా సినిమా ఆశాంతము ఒక బంధుత్వాల మధ్యలోనే ఒక సంఘర్షణ నడిచినటువంటి సందర్భం. ఇట్లాంటి పరిస్థితులు కనుక ఈ మీరు తీసేటువంటి సినిమాల ద్వారా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇట్లాంటి అంటే ఒక పేద కళాకారులను కూడా బయటకు తీసుకొచ్చారు. మీరు ఇంకేమైనా గుర్తించి మళ్ళీ కొత్త ఎందుకంటే ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో అట్లాంటి కొత్త కళాకారులను గుర్తించేటువంటి అవకాశం. నేను ఎప్పుడు చెప్తున్నది అదే, ఒకటే, కళాకారుడు అనేవాడు ఖచ్చితంగా పేదోడే ఉంటాడు. డబ్బున్న వాళ్ళ కావచ్చు, దేంట్లోనే కానీ కళను ప్యాషన్గా నేర్చుకుంటాడు. కానీ దీన్నే జీవితం, దీన్నే వృత్తిగా, దీన్నే జీవన విధానంలో మార్చుకునేవాడే కళాకారుడు ఉంటాడు. తను ఎప్పుడు పేదవాడే ఉంటాడు. అయితే పేద కళాకారుడు అనేది ఉండదు. తన కళ ఎప్పుడు నమ్ముకున్నది అతనికి కూడుగుడ్డ, ఆ స్థాయిని మించి పోవాలనుకోడు. తన ఎవరికైతే అందజేయాలనుకుంటాడో, ఎవరినైతే ఒక జోన్ అనుకుంటాడో అది దాటి తను వెళ్ళడు. ఎప్పుడైనా సందర్భం దొరికినప్పుడు, ప్రతి సినిమాలు ఇప్పుడు కాదు కదా, మనకు పూర్వం నుంచి ఈ 100 సంవత్సరాల చరిత్ర సినిమాలో కూడా మనం చూసినట్లయితే సందర్భం దొరికినప్పుడు కళాకారులను, మనకు ఇప్పుడు చూసినట్లయితే పెద్ద పెద్ద సింగర్లు, మన గద్దరన్న కావచ్చు, గోరటింకన్న కావచ్చు, వీళ్ళందరూ కళాకారులకనే కదా మనందరికీ తెలుసు. అట్లా మనకు సందర్భం దొరికినప్పుడు ఎప్పుడు సినీ రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, ఎప్పుడు ముందుంటది, వాళ్ళ కోసమే ఎదుగుతుంటది. ఆ జల్లడ పడితే దొరికితే వాళ్ళకి అదృష్టము, ఏది తీసే వాళ్ళకే అదృష్టం. వీళ్ళు ఇలాగే ఉంటారు. వీళ్ళ అడ్రస్ దొరకపోవడానికి కారణం అయ్యింది. దాంట్లో నేను మీకు కూడా కోరుకునేది ఏంటంటే, మీరు అన్ని న్యూస్ చేస్తారు కదా, దీనికి కూడా మీరు ఒకసారి చూసుకొని, మీరు అన్నట్టుగా ఒకరి వల్ల కాదు ఇది, ఒకరు స్కూట్ని పెట్టి చేసేది కాదు, అంత సమయం ఉండకపోవచ్చు. మీరు ఒక స్లాట్ తీసుకొని మీరు పరిచయాలు పెట్టి మీ ఛానల్స్లో పెట్టండి. ఇది 64 కళలు ఉంటాయి. ఆ 64 కళలో ఉన్నటువంటి అద్భుతమైన కళాకారులను వెలికి తీసి పెట్టండి. వాళ్ళని వాడుకునేటోళ్ళు ప్రపంచం చూసుకుంటది. అది అందరి బాధ్యత, అందరం కలిసి చేయాల్సిన బాధ్యత. థ్యాంక్ యూ సార్. అయితే కళ కోసం కాదు, కళ అనేది ఆ సంస్కృతి సాంప్రదాయాలు కళల ద్వారా బయట ప్రపంచానికి నేర్పించే ఒక అద్భుతమైనటువంటి జీవన విధానంగా కూడా ఇక్కడ రచ్చరవి గారు చెప్తున్నటువంటి మాటల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు పేద కళాకారులు, ఉన్నతమైనటువంటి కళాకారులు అనేది ఉండదు. ఖచ్చితంగా కళ అనేది అది ఎక్కడున్నా కానీ అంతర్లీనంగా ఉన్నా బయటికి ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు బలగం సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి మొగిలయ్య జీవన విధానాన్ని అక్కడ ఉదాహరిస్తూ బలగం సినిమాకు ఎంత బలం చేకూర్చిందో వివరంగా చెప్పారు. అయితే వీరి కుటుంబాన్ని కూడా అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి అన్నటువంటి దిల్ రాజు గారు, ప్రముఖ నిర్మాత, సందేశాన్ని కూడా మోసుకు వచ్చి ఇక్కడ వీళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చారు. ఇప్పుడే కాకుండా ప్రతి ఒక్క కళాకారుని ఆదరించేటువంటి కళామ తల్లి ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొగిలయ్య కుటుంబానికి దుగ్గండి చేరుకున్నటువంటి బలగం టీం అంతా వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో కూడా బలగం టీం అంతా వచ్చి ఇక్కడ వీరి కొమరమ్మను కూడా కలిసేటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. దుగ్గొండి నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.